కాకతీయ రాజులు నిర్మించిన ఆలయం కనుమరుగు కావద్దు అని. రెండు సంవత్సరాల క్రితం అదే రాతి కట్టడాలతో ఎత్తైన కొండ మీద నిర్మించిన ఆలయం. దాదాపు 1000 సంవత్సరాల వరకు ప్రకృతి విపత్తులను తట్టుకునే విధంగా నిర్మించిన ఆలయం. హలో హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా క్షణం సంతోష్. సో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. సో ఈరోజు మనం మన వరంగల్లో ఉన్న పర్వతగిరి దగ్గర ఎత్తైన గుట్ట మీద ఒక పర్వతాల శివాలయం అయితే ఉంది. అంటే ఈ ఆలయం వచ్చేసి దాదాపు కాకతీయ రాజుల కట్టడంలో ఎంతో గొప్పగా పూజలు అందుకొని తర్వాత శిథిలావస్థకు వచ్చేసిన తర్వాత దాదాపు 2 సంవత్సరాల క్రితమే మన ఊర్లో ఉన్న ఆలయాన్ని మనం మళ్ళీ ప్రారంభం చేసుకోవాలి, స్వామివారిని ప్రతిష్టాపన చేయాలనే ఉద్దేశంతో దాదాపు 2 సంవత్సరాల క్రితమే మనకు ఈ ఎత్తైన గుట్ట మీద స్వామివారికి అయితే ప్రతిష్టాపన అయితే చేయడం జరిగింది. సో మనకి ఇక్కడ కనబడుతున్న ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్క రాతి కట్టడం ఏదైతే ఉందో, ఆ స్తంభాలు కానీ ఏదైతే ఉందో ప్రతి ఒక్కటి కింద ఉన్న ఆలయం నుంచి తీసుకువచ్చి వాటిని కొంచెం పాలిష్ చేసి ఇక్కడ స్వామివారికి ఆలయం అయితే నిర్మించారు. సో ఆలయం అయితే చాలా బాగుంది. నిజంగా చెప్పాలంటే ఈ ఆలయం ఇక్కడ ఉన్నందుకు, కాకతీయ రాజులు కట్టించిన ఆలయం మళ్ళీ ఈ పర్వతగిరిలో ఉన్నందుకు ఈ పర్వతగిరి వాసులు అయితే చాలా అదృష్టం చేసుకున్నారైతే నేను అనుకుంటున్నాను. సో ఇక్కడైతే ఆలయం అయితే చాలా బాగుంది. ఫస్ట్ మనం లోపలికి వెళ్ళి స్వామివారిని చూసి, అదేవిధంగా ఈ ఆలయంలోని మరొక ప్రత్యేకత అయితే ఒకటి ఉందంట. అదేంటంటే స్వామివారిని ముట్టుకొని స్వామివారిని కోరుకుంటే అయితే ఆ కోరిక అయితే నెరవేరుతుందని అయితే చెప్తున్నారు. స్తంభాలు ఏ విధంగా ఉన్నాయి అన్నీ అయితే చూద్దాం రండి. ఫస్ట్ మనం వీడియోలోకి అయితే కంటిన్యూ అయిపోదాం రండి. లెట్స్ స్టార్ట్ వీడియో. సో ఒకసారి చూసుకోండి, మనకు ఇవే స్తంభాలు అన్నీ. సరే రండి. ఇటు సైడ్ కూడా చూసుకోండి, మనకు అంటే కింద ఉన్న వాటినే తీసుకొచ్చి ఇక్కడైతే మళ్ళీ ఆలయాన్ని అనేది నిర్మించారు. కొత్తగా అయితే ఏమీ చెక్కలేదు ఇక్కడ. ఒకసారి చూసుకోండి, కాకపోతే కొంచెం పాలిష్ చేశారంట. ఇక్కడ మీకు అర్థమైపోతుంది అంటే కొత్తగా చేసిన ఏ విధంగా ఉంటాయి, అదే విధంగా పాతగా ఉన్న ఇవి ఏ విధంగా ఉంటాయి ఒకసారి చూసుకోండి మీరు. ఇక చూడండి, అంటే పగిలిపోయిన దగ్గర కొంచెం సిమెంట్ వేసి అయితే పెట్టారు. ఇటు సైడ్ కూడా చూసుకోండి, మొత్తం పాతగానే ఉన్నది, కొత్తగా ఏం చేయలేదు. పాతగా ఉన్న ఆలయంకు సంబంధించిన ఈ స్టోన్స్ అన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడైతే ఆలయం అయితే నిర్మించారు. చూసుకోండి, ఇటు సైడ్ కూడా అన్ని పగిలిపోయినాయి ఉన్నాయి కొంచెం. చూసుకోండి, ఆలయం అయితే చాలా ఫ్రీగా పీస్ఫుల్గా అయితే ఉంది ఇక్కడ. ఈ ఆలయం దాదాపు 1000 సంవత్సరాల వరకు చెక్కు చెదరకుండా ప్రకృతి విపత్తులను తట్టుకొని ఉంటుందని అయితే నేను అనుకుంటున్నాను. నిజంగా ఇలాంటి ఆలయం మా ఊరి దగ్గరలో ఉన్నందుకు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కాకతీయులు నిర్మించిన ఆలయాన్ని భావి తరాల వాళ్ళకు చూపించాలనే ఈ ఎత్తైన కొండ మీద ఈ ఆలయం అయితే చాలా బాగా నిర్మించారు. ఈ పర్వతాల శివయ్యను స్పర్శ దర్శనం చేసుకొని మీ యొక్క కోరికలు నెరవేర్చుకోండి. నెక్స్ట్ శివరాత్రికి మనం అందరం ఇక్కడైతే కలుద్దాం. సో ఫ్రెండ్స్, మనకు ఆలయ అర్చకులు అయితే మనతో ఉన్నారు. సో మనం ఇప్పుడు ఆలయ చరిత్ర గురించి మనకు తెలియని విషయాలు అన్నీ అయితే అడిగి తెలుసుకున్నాం అండి. స్వామివారు నమస్కారం అండి. నమస్కారం అండి. మాది యూట్యూబ్ ఛానల్. సో మనకు ఈ పర్వతగిరి దగ్గర మన కాకతీయ రాజుల కట్టడం అయితే ఒకటి ఉంది కదా ఆలయం. సో ఈ ఆలయం చరిత్ర ఏమైనా ఉందా? అసలు ఈ ఆలయ చరిత్ర గురించి కొంచెం. చాలా చరిత్ర గలటువంటి ఒక మహిమ గలటువంటి ఒక గుడి మన పర్వతాల శివాలయం. ముందుగా శ్రీ గురుభ్యో నమః. పర్వతాల శివాయ నమః. వాగర్ధావ్య సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగదప్పితరో వందే పార్వతీ పరమేశ్వరం. ఆ యొక్క శివ అనుగ్రహం లేనిది మనం ఏ యొక్క పని చేయలేమండి. శివాజ్ఞ లేనిదే చీమైన కుట్టదని అంటారు. ఆ యొక్క శివ యొక్క మహిమలు చాలా గొప్పవి. ఆ స్వామివారి యొక్క మహిమలు, మన యొక్క పర్వతాల శివ యొక్క మహిమలు ఏంటంటే, ఒక 600 సంవత్సరాల క్రితం కాలగర్భంలో కలిసిపోయినటువంటి యొక్క దేవాలయం మన పర్వతాల శివాలయం. ఈ గుడి గుట్ట మీద ప్రతిష్ఠ చేయబడి ఒక 2 సంవత్సరాల దగ్గరికి వస్తుంది. ఈ యొక్క దేవాలయం కింద కాకతీయుల కాలంచే నిర్మించడం జరిగింది. అది ఒక 600 సంవత్సరాల క్రితం నిర్మించడం జరిగింది. కాలక్రమేణా ఈ యొక్క దేవాలయము పడగబడిపోయి కాలగర్భంలో కలిసిపోయింది. మన పర్వతగిరి యొక్క ముద్దుబిడ్డ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, కల్లెడ వాస్తవ్యులు ఎర్రబెల్లి రామ్మోహన్ రావు గారు వారి యొక్క పట్టుదలతో కాలగర్భంలో కలిసిపోయిన యొక్క దేవాలయాన్ని వెలికి తీసి ఇది పైన ప్రతిష్ఠ చేయడం జరిగింది. అంటే స్వామివారు మనకి ఇక్కడ పర్వతాల శివాలయం అని ఎందుకంట, దానికి చుట్టూ మనకు పర్వతాలు ఉండడం,
సో స్వామివారికి పర్వతాల శివయ్య అని నామకరణం చేయడం జరిగింది. ఇటు కాలభైరవ స్వామి ఉంటారు, పైన చెన్నకేశవ స్వామి ఉంటారు. ఈశాన్యంలో మనకు మంచి పెద్ద తటాకం అంటే చెరువు ఉంది, కింద పెద్దమ్మ తల్లి గుడి ఉంది. అటు సైడ్ పోతే అన్ని దేవతలు, చుట్టూ అన్ని దేవతలు మధ్యలో మన పర్వతాల శివాలయం యొక్క ప్రతిష్ఠ చేయడం జరిగింది. 600 సంవత్సరాల క్రితమే ఉంది ఈ యొక్క దేవాలయం. కొందరికి ప్రజలకు తెలియదు అది ఇక్కడ ఉందా ఏంటి. ఇప్పుడు మీకు మీ యూత్ వాళ్ళకు తెలియదు, వెనకట ఉన్నటువంటి యొక్క ప్రజలు ఉంటారు కదా, ఆ ప్రజలకు తెలిసి ఉంటుంది. ఇప్పుడు పర్వతగిరి అనే ఊరు ముందు ఇక్కడనే ఉండేది. ఈ యొక్క ఊరు పేరు ప్రతాపగిరి. ప్రతాపరుద్రుడు అనే యొక్క రాజు పరిపాలన చేసి ఈ యొక్క దేవాలయాలు, చెరువులు, తవ్వకాలు చేసి పరిపాలించేటువంటి వాడు. కాలక్రమేణా కాలగర్భంలో కలిసిపోయి గుడిని పట్టించుకునే వాళ్ళు లేరు. మన దయాకర్రావు సార్ గారు, రామ్మోహన్ సార్ గారు దీన్ని ప్రతిష్ఠ చేయడం జరిగింది. 2 సంవత్సరాల క్రితమే ప్రతిష్ఠ జరిగింది. ఇక రోజు నిత్య కైంకర్యాలు, స్వామివారికి అభిషేకాలు, అర్చనలు, అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి. అంటే స్వామివారు మనకి ఇక్కడ స్వామివారి శివలింగాన్ని తాకి మనం కోరుకుంటే కోరికలు నెరవేరుతాయి అంటారు. ఇప్పుడు ఇక్కడ మన యొక్క అన్ని శివాలయాల్లో ఉండే విధంగా అన్ని పూజలు జరుగుతాయి. ఇక్కడ యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఒక్క భక్తుడు గర్భాలయంలోకి వెళ్ళి స్వామివారిని స్పర్శ దర్శనం అంటే తాకి నమస్కారం చేసుకోవడం వల్ల వారి యొక్క కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని ఇక్కడ యొక్క ప్రతీతి. సో అంటే ఈ కాకతీయ రాజులు కట్టించిన ఆలయాలలో మీరు అర్చకులుగా ఉన్నారు కదా, మీ ఎలా ఉంది మీ ఫీలింగ్? ఈ యొక్క ఆలయానికి ప్రధాన అర్చకులుగా చేయడం అనేది నా యొక్క పూర్వజన్మ సుకృతం. ఆ యొక్క శివానుగ్రహం వల్లనే నేను ఈ యొక్క ఆలయానికి ప్రధాన అర్చకులుగా ఉన్నాను. ప్రతిష్ఠ చేసింది మేమే అండి. ఈ యొక్క ఆలయానికి అర్చకులు కూడా మేమే. మాది పర్వతగిరి గ్రామము, మా నాన్నగారు అయ్యగారే, మేము కూడా అయ్యగారు. దీనికి అర్చకుడిగా చేస్తున్న నా యొక్క పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. సో మనకు ఇక్కడ ఆలయంకి వచ్చిన భక్తులు అయితే కొంతమంది ఉన్నారు. ఒకసారి వాళ్ళని అడిగి ఇక్కడ ఆలయంలోకి వాళ్ళ అనుభవం ఏ విధంగా ఉందో అడిగితే తెలుసుకుందాం. నమస్కారం అండి, ఎక్కడ ఇది? మాది ఇక్కడ రెడ్లవాడ. ఓన్ అయితే నెల్లూరు జిల్లా, నెల్లూరే మాది. నెల్లూరు. మేము ఇక్కడ వచ్చి 30 ఏళ్ళు అయిపోయింది. అయితే మేము నెలకు ఒకసారి ఇక్కడ వచ్చేస్తున్నాం. చాలా అంటే చాలా ఇష్టం నాకు ఈ స్వామి అంటే. అనుకున్నట్టే జరిగింది. ఫేమస్ పర్వతాల శివయ్య అంటే చాలా ఫేమస్ అయింది. బాగుంది, మాకైతే నచ్చింది. సో ఇలాంటి కాకతీయ కట్టడాలు మన ఛానల్లో ఇంకా ఉన్నాయి. సో మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం వాళ్ళంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ పర్వతగిరి వాసులు ప్రతి ఒక్కరు మన వీడియోని షేర్ చేయండి. అలాగే వాట్సాప్ స్టేటస్గా పెట్టుకొని మన పర్వతాల శివ గురించి అందరికి తెలియజేయండి. ఆ పర్వతాల శివయ్య ఆశీస్సులతో మనం అందరం బాగుండాలి. నెక్స్ట్ శివరాత్రి రోజు అందరం కలుద్దాం. థ్యాంక్ యూ.